హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో మునగాకుతో రైస్ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 గుప్పిళ్ళ వరకు మునగాకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి అంతా ఆరేటట్లుగా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మూకును పెట్టుకుని 2-3 ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు 3 ఎండుమిర్చి వరకు వేసుకోవాలి, లేదంటే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులను మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెడదాం. ఇవి చల్లారేలోపు మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేయించుకుందాం. 1 నిమిషం పాటు డ్రైగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి. అప్పుడు ఈ ఆకులో ఉన్న సిరిచేదు కాస్త పోతుంది. ఈ మునగాకు రైస్ చేసేటప్పుడు ముందుగా మనం అన్నాన్ని వండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత రైస్కి ఎంత ఆకు వేసుకోవాలన్నది మీ ఇష్టం, ఎందుకంటే ఎంత వేసినా బాగుంటుంది. నేను ఒక 100 గ్రామ్స్ బియ్యానికి 2 గుప్పిళ్ళ వరకు మునగాకు తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆకును ఒక 2 నిమిషాలు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ మునగాకులో ఉన్న సిరి చేదు కాస్త తగ్గిపోతుంది. మనం రైస్ తినేటప్పుడు ఆ చేదు అనేది తగలదు. ఈ మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఒక డిఫరెంట్ పద్ధతిలో మనం తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు ఈ రైస్ ఐటమ్ చేసి ఒకసారి తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, ఒక 3 మినిట్స్ వరకు. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి పౌడర్ కింద చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, జీలకర్ర వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పొడైన తర్వాత ఇందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తగా కాకుండా. చూసారు కదా, ఆకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తని పేస్ట్లా కాకుండా. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఆకులో ఉన్న సిరి చేదు అనేది పోతుంది, కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని స్టవ్ మీద అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మీరు ఇందులో గీని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. మనం ముందు ఫ్రై చేసాం కదా మునగాకును, అప్పుడు ఏదన్నా ఆకు వేగకపోయి ఉంటే ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఈ టైంలో వేగుతుంది. చూసారు కదా, ఆకు వేగిందా లేదా అని మనకి డౌటే అవసరం లేదు. ఫస్ట్ ఆకు ఇందులో వేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో లైట్గా సాల్ట్, టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం చిటికెడు పసుపును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది. ఈ రైస్ నేను టేస్ట్ చేశాను కదా, నేనే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.